హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే కాయం చేస్తున్నానండి. బంజారా స్టైల్లో అయితే కాడో అంటారు. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ తీసుకొని గోరువెచ్చగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు తాటి బెల్లం తీసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కాయం మసాలా పౌడర్ వేసుకొని అది మొత్తం కరిగిపోయేదాకా తిప్పుతానే ఉండాలండి. ఒక కప్పు తాటి బెల్లానికి ఒక కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి. మరి 2 కప్పులు వేసుకుంటే నీళ్ళలాగా వస్తుంది, అప్పుడు టేస్ట్ కూడా రాదు. ఒక కప్పు తాటి బెల్లంకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది. అది గోరువెచ్చగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఈ తాటి బెల్లం మొత్తం కరిగిపోయి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగా సాఫ్ట్గా రావాలండి. వీడియోలో చూపించిన విధంగా అయితే మొత్తం ఆ నెయ్యితోనే, వాటర్ ఇంకా పోయాల్సిన అవసరం లేదండి, ఆ నెయ్యితోనే కరిగి సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా అయితే రావాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం అట్లా ఉంచేసి మనం వేడి చేసి పక్కన పెట్టుకున్న గోరువెచ్చని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. మరి పల్చగా అనిపిస్తే కొంచెం ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద అలానే ఉంచేసేయండి. లేదు చిక్కగా ఉంది అంటే స్టవ్ ఆపేసేయండి. వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బెల్లం మొత్తం కరిగిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కాయం మసాలా పౌడర్ మళ్ళీ కొంచెం వేసుకోవాలండి. చూడండి, అది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా తినొచ్చండి. చాలామందికి పీరియడ్ టైంలో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే కొంచెం రిలీఫ్ ఉంటుందండి. ఇది బాలింతలకి కూడా పెడతారు, కానీ తాటి బెల్లంతోనే టేస్ట్ అనేది బాగొస్తుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.